నా ప్రియమైన మిత్రులందరికీ అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సహోదరులారా, చనిపోయిన వారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చా? దాదా కానివ్వండి, దాది కానివ్వండి, ఎవరైతే చనిపోయి ఉన్నారో, అమ్మ కానివ్వండి, నాన్న కానివ్వండి, నాన్న ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి పేరు మీద కుర్బానీ ఇవ్వవచ్చా లేదా అంటే కుర్బానీ ఇవ్వవచ్చు. వారి పేరు మీద కూడా కుర్బానీ ఇవ్వవచ్చు. కానీ అది సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎవరిది అంటే మీపై. ఫస్ట్ మీరు మీ పేరు మీద కుర్బానీ ఇవ్వాలి. ఆ తర్వాత అల్లాహ్ తబారక తఆలా మీకు ఇంకా ఎక్కువగా ధనం ఇచ్చినట్లయితే కనుక మీరు నఫిల్ కుర్బానీ కూడా ఇవ్వవచ్చు. చనిపోయిన వారి పేరు మీద కూడా కుర్బానీ ఇవ్వవచ్చు. కానీ అది సెకండ్ నెంబర్. నఫిల్ కుర్బానీ అంటారు. ఫస్ట్ వాజిబ్ కుర్బానీ అదా చేయాలి, లేదంటే మీకు పాపం తగులుతుంది, మీకు గునాహ్ తగులుతుంది. అర్థమైందా? కాబట్టి మీ పేరు మీద ఇచ్చిన తర్వాత మీరు ఎందరి పేరు మీద కూడా ఇవ్వవచ్చు. సరేనా? అయితే మీరు ఒకవేళ మీ దగ్గర 52.5 తులాల వెండికి సరిపడా డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, సామాన్ కానివ్వండి, ఏదైనా క్యాష్ కానివ్వండి, ఏదైనా ఉన్నట్లయితే కనుక 52.5 తులాలకు సరిపడా అప్పుడు మీపై కుర్బానీ వాజిబ్ అవుతుంది. దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే మీరు చూడండి. సరేనా? కుర్బానీ ఎవరిపైన వాజిబ్ అవుతుందో ఆల్రెడీ నేను వీడియో చేశాను. అయితే మీరు తప్పనిసరిగా మీ పేరు మీద ఫస్ట్ అదా చేసిన తర్వాత ఆ తర్వాత మీరు ఎవరి పేరు మీద కూడా తీసుకోవచ్చు. సరేనా? ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.